గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిఖిల్తో నాటకాలు ఆఫ్టర్ అ క్రేజీ సెషన్ ఆఫ్ పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్. అన్ని కమెంట్స్ అన్ని నేను చదువుతున్నాను. ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అండ్ ద గెస్ట్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. సో ఇవాళ ఫైనలీ ఏంటంటే ఫస్ట్ టైం మన షోలో ఇప్పుడుకొచ్చి వీ హ్యావ్ కవర్డ్ డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ, మ్యూజిషియన్స్, సింగర్స్, ఎవ్రీబడి వీ కవర్డ్. కానీ నా 2 years ఆఫ్ పాడ్కాస్ట్ జర్నీలో నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా ఒక డాన్స్ కొరియోగ్రాఫర్తో కానీ, ఒక డాన్సర్తో కానీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ వన్ ఫేవరెట్ మాస్టర్ హూమ్ ఎవ్రీబడి లవ్స్. ఫైనలీ ఆ రోజు వచ్చింది అండ్ ఇలా కుదిరేసింది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు హ్యావ్ అవర్ లెజెండరీ శేఖర్ మాస్టర్. నిజంగా హ్యాపీగా ఉన్నాను మాస్టర్, ఎందుకంటే నా ఫస్ట్ పాడ్కాస్ట్ విత్ జాన్రా ఆఫ్ choreography or dance is you. And to start off with my journey with you, I'm very much happy. థ్యాంక్ యూ నీకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ మధ్యలో చాలామంది అడుగుతున్నారు కానీ నీ ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటే నీ పాడ్కాస్ట్ చూస్తుంటే చాలా జెన్యున్గా, చాలా నీట్గా అనిపించింది. అందుకే నువ్వు అడగంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించి ఓకే అన్న. అసలు మాస్టర్ అడిగిన వెంటనే he said yes. I was very happy. ఫస్ట్ చేస్తారా చేయరా అనుకున్నాను, బట్ యా యూ కమ్. బట్ మాస్టర్ కొన్ని హాట్ సీట్లో పెట్టాను మిమ్మల్ని. ఇప్పుడు నేను హాట్ సీట్ ఓకే, హాట్ సీట్లో పెట్టాను మిమ్మల్ని. రెడీయా మీరు? యా, ఐఎమ్ రెడీ. మాస్టర్ ఇస్ ఆల్వేస్ రెడీ. మాస్టర్ చెప్పండి, అందరికీ తెలుసు అంటే ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ సాంగ్, ఆ సాంగ్, ఈ కొరియోగ్రఫీ. ఐ నో యూ స్పోకెన్ ఇనఫ్, మీరు మాట్లాడారు. బట్ డీప్ డౌన్ యాజ్ అ పర్సన్ శేఖర్ మాస్టర్ నాట్ అంటే డాన్స్ కొరియోగ్రాఫర్ కాకుండా హూ ఇస్ శేఖర్ మాస్టర్? అంటే మీ రెగ్యులర్ లైఫ్ అసలు ఎలా నడుస్తుంటుంది? నాకేం టైం దొరికితే ఇంట్లో పిల్లలతోనే ఉంటాను నిఖిల్. నా పిల్లలతో, ఫ్యామిలీతో, అంటే ఎక్కువ బయటకి వెళ్ళి తిరగను, ఏం చేయను. ఉంటే విజయవాడ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కానీ, లేదంటే ఫ్యామిలీతో కానీ. ఇంకేం లేదు. నాకు బాగా నచ్చిన టైం ఇదంతా అంటే లాక్డౌన్. ఆ టైంలో నాకేంటంటే ఏం షూటింగ్స్ లేదు, ఏం లేదు. అంటే ఇంకా వర్క్ లేకపోతే ఏంటంటే ఫ్యామిలీతో గడిపే టైం దొరికింది నాకు. ఆ టైం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నాకు ఏ టైం దొరికినా, ఎంత టైం దొరికినా, ఎందుకంటే నేను షూటింగ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, ఎక్కువ ఫ్యామిలీతో ఉండలేను, వాళ్ళని మిస్ అవుతూ ఉంటా. నాకు టైం దొరికినా నాకు ఫ్యామిలీ అన్నా, నా వరల్డ్ అన్నా, ఏదన్నా ఇంకా వాళ్ళే. అంటే బికాజ్ మాస్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంత పని చేసి వెళ్తారు, చాలా ఎండల్లో మీరు కొరియోగ్రఫీ చేస్తారు, గంటలు షూటింగ్లు చేస్తారు, టీవీ షోస్ చేస్తారు, యూట్యూబ్ శేఖర్ స్టూడియోస్ చేస్తున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకంటూ ఒక ఫ్యామిలీ అండ్ దాని తర్వాత మనకంటూ పిల్లలు. ఆ బాండింగ్ ఎలా ఉంటుంది మాస్టర్? నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టం. మా అమ్మాయి అంటే నాకు ఏ టెన్షన్స్ ఏదున్నా నా తల్లిని చూస్తుంటే, మా అమ్మాయిని చూస్తుంటే ఫుల్ రిలాక్స్ అవుతాయి. ఏమన్నా తనకే చెప్తా. పేరెంటింగ్ అంటే చూసారా, అంటే దిస్ షోస్ దట్ ఫాదర్ లవ్. బికాస్ మా డాడీ కూడా అంతే. అట్ ద మాస్టర్ చెప్పండి, ఎందుకని మీ ఫాదర్స్ అందరికి కూతురు మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది నాకు చెప్పండి ఫస్ట్. ఏమో తెలియదు నీకు. అంటే మేము ముగ్గురం, అంటే మా అమ్మకి ముగ్గురం అమ్మాయిలు లేరు. ఇంకోటి నాకు పుట్టింది కూడా ఫస్ట్ కూతురు. మేబీ దానివలన, లేదంటే అమ్మాయిలు లేరనా, ఆ పాప కూడా పుట్టంగానే నాలాగా ఉంటుందని అంటాం. అలా కలిసి వచ్చింది. నా కొడుకు ఒక్కొక్కసారి ఆడు జలసిగా ఫీల్ అవుతా ఉంటాడు. 100% ఎక్కడికి వెళ్ళినా అంటాడు, డాడీకి అక్కంటేనే ఇష్టంలే, ఇష్టంలే. మా మమ్మీ కూడా అంటే సేమ్ మాస్టర్ అంతే. కానీ ఎక్కువ ప్యాంపర్ చేస్తుంటారా మీరు? సో టెల్ మీ, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పేరెంటింగ్ విషయంలో? కానీ స్ట్రిక్ట్గా ఉంటారా, లేదా మీ మిస్సెస్ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటారా? ఏమైనా మీకు టైం లైన్స్ ఉంటాయా, రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారా? అలాంటిదేం లేదు నిఖిల్. ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే నా కూతురే చెప్తూ ఉంటుంది మాకు, డాడీ ఇలా ఉండు, ఇలా చేయని. లక్కీ పేరెంట్స్ ఏంటో మేము. అంటే మా చేత చెప్పించుకునే అంత ఇదేం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి హ్యాపీగా పెరిగారు. అంటే మేము ఏం కష్టపడ్డా మా కష్టాలు వాళ్ళకి తెలుసు, ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసు. ఈవెన్ బాబుకి కూడా, ఇద్దరికి. అంటే ఎవరిని వచ్చిన వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అంటే ఏ లిమిట్స్లో ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, అంటే లైఫ్ ఎంతవరకు లీడ్ చేయాలి ఏంటి, అంటే విచ్చలవిడిగా ఎటు పడితే అటు వెళ్ళి తిరగటం చేయటం అలాంటివి లేకుండా హ్యాపీగా ఎలా ప్రతి పేరెంట్స్కి పిల్లలు ఎలా ఉండాలో అలాగైతే ఉన్నారు. బట్ యువర్ లక్ అంటే వీఆర్ వెరీ, మీరు ఒక లైన్ చెప్పారు చూసారా, మేము చెప్పను పిల్లలే చెప్తూ ఉంటారు అని చెప్పేసి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ యువర్ లక్కీ టు హ్యావ్ కిడ్స్ లైక్ దట్. మీరు ఈ ఎంటైర్ జర్నీలో మీరు స్ట్రాంగ్గా నమ్మేది ఏమైనా ఉందా? ఈ పాలసీ అంటూ శేఖర్ మాస్టర్ ఓకే ఈ పాలసీ మనకుంది, జీవితంలో ఇది మనం ఎప్పుడు
అనెథికల్గా ఇది చేయకూడదు, ఇవే మన ఎథిక్స్ అని మీరు ఏమైనా పెట్టుకుంటారా? ఏం లేదు నిఖిల్, అంటే ఇప్పుడు మేము స్ట్రగుల్ పడే టైంలో ఒక సాంగ్ రావటానికి డైరెక్టర్ దగ్గరికి కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఎన్నో రోజులు తిరిగి 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 అలిసిపోయి ఇంకొద్దులే ఊరు వెళ్ళిపోదాం అనుకున్న టైం ఉంది. అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ల్యాప్టాప్ తీసుకెళ్ళంటే మేము చేసిన వర్క్ చూపించడానికి వెయిట్ చేసేవాళ్ళం. అంటే వాళ్ళ పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు. మాకేంటి ఒక్క 5 minutes మాకు టైం దొరికితే మేము వీడియో చూపించి సాంగ్ తెచ్చుకుందాం, చేసుకుందాం, మా టాలెంట్ అని తెలిసింది. కానీ వాళ్ళకి చూసే టైం కూడా లేదు. అలాంటి స్టేజ్ చూసిన వాళ్ళం ఇప్పుడు ఈ మంచి పొజిషన్లో ఉండి నెక్స్ట్ ఏదైనా సాంగ్ వస్తే రిలాక్స్ మనం చేద్దాంలే ఇదే అనుకున్నప్పుడు నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. ఎందుకంటే మనం ఎంత కష్టపడి వచ్చాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వర్క్ లేక. నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు, వర్క్ వస్తే నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. నాకు ఎప్పుడైనా రిలాక్స్ అవుతాను ఏమైనా ఉంటుందో నాకు అన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పటికీ మనం బెస్ట్ ఇవ్వాలి, ఇస్తేనే మనం ఈ పొజిషన్లో ఉంటాం. దట్స్ అ వెరీ గుడ్ పాలసీ మాస్టర్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఎవరైనా సరే వర్క్ ఉంది కదా, మనం ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒక టైం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది, లైట్ తీసుకుంటాం. సరే పని చేసేసాంలే, లైట్ తీసుకుంటాం. బట్ మీరు చెప్పినట్టు మన బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏవైతే మనం ముందు ఏం కష్టపడ్డామో గుర్తొస్తే అంతే కదా. వీరికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ అవకాశాల కోసం. నాకు తెలుసు కదా, నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కానీ ఒక్క అవకాశం వస్తే ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు. కొంతమంది అవకాశాలు వచ్చి ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం అక్కడి నుంచి వచ్చాం, ఆ రోజుల నుంచి వచ్చాం, అవి మర్చిపోకూడదు కదా అని. మీకు ఎప్పుడైనా ఈ కొత్త జనరేషన్ కానీ ఈ కొత్త కొరియోగ్రాఫర్స్ వచ్చేసరికి ఓకే మన ప్లేస్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, లేదా చాలా మంది వచ్చేస్తున్నారు, ఇన్స్టాలోనే వచ్చేస్తున్నారు, అకాడమీలు పెట్టేస్తున్నారు, మీకు ఎప్పుడైనా ఓకే ఆ ఇన్సెక్యూరిటీ కానీ ఆ చిన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? లేదు నిఖిల్, ఎందుకంటే వస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది నీకు. ఇప్పుడు నా దగ్గర చేసిన అసిస్టెంట్స్ మళ్ళీ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు. ఈవెన్ మా కొరియోగ్రాఫర్ గణేష్ దగ్గర చేసిన వాళ్ళు కానీ జానీ దగ్గర చేసిన వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ అసిస్టెంట్స్ అయి వస్తున్నారు. మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళతో పాటు కాంపిటీషన్ ఇస్తున్నాం, ఇంకా మంచి పొజిషన్లో ఉన్నాం. అది ఇంకా ఉండాలి. అంటే నువ్వు అంటున్నావు కదా చిన్న అది ఉంటుందని, అది కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే మేము ఒక 8 hours నిద్రపోతామేమో, ఆ టైంలో ఇంకా 5-6 hours ఇంకా ఇంకో 2 hours ఏంటంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఆ పేరు పోగొట్టుకోకూడదు అనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ ఫస్ట్ బిగ్ బ్రేక్ గురించి చెప్పండి మాస్టర్. మీ లైఫ్ లో మీకు ఫస్ట్ పెద్ద సాంగ్ ఏంటి, ఏ హీరోతో, అది ఎలా మీకు బ్రేక్ ఇచ్చింది? అంతకుముందు నేను సాంగ్స్ చేస్తున్నాను, నాకు SMS సాంగ్ అయితే బ్రేక్ వచ్చింది. అంటే ప్రూవ్ చేసుకోవడానికి, అంటే మంచి డ్యాన్స్ సుధీర్ బాబు దొరికాడు, తనకి ప్రాక్టీస్ చేసాం. ఆ సాంగ్ చూసి నాకు బన్నీ గారు ఫోన్ చేశారు. అంటే చాలాసార్లు చెప్పాను, చాలా చోట్ల కూడా చెప్పాను. బన్నీ గారు, అల్లు అర్జున్, నిజంగా లిటరల్గా చెప్తున్నాను, ఇంకొక 1 month ఉంటే నేను ఊరు వెళ్ళిపోయాను. అంటే ఇంత కష్టపడుతున్నాం, హైదరాబాద్ వచ్చి ఇంత చేస్తున్నాం, ఏంట్రా ఏం రావట్లే, ఏం పిలవట్లేదు అంటే. వేరే వాళ్ళు వస్తున్నారు, మాతో పాటు వచ్చిన మా ముందు బ్యాచ్ అందరికి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినాయి. మేము ఇంత కష్టపడుతున్నాం, ఒక్క ఛాన్స్ మంచి అంటే బ్రేక్ దొరకట్లా, పెద్ద హీరోస్ దొరకట్లా. ఇంకా వల్ల అవ్వదు, ఇంకెంతకాలం అని కష్టపడతాం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాల్సి వస్తామో, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కరెక్ట్గా లక్కీగా కార్లో ఉండి అనుకున్నాను, బన్నీ గారు ఫోన్ చేశారు. అంటే మీ సాంగ్ ఇస్తాను, మీరు మాకు కొరియోగ్రఫీ చేసి చూపించండి, నాకు డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి నచ్చితే మీకు సాంగ్ ఇస్తాం, మీరు అలా ఓకే అంటే చెప్పండి. అంటే అయ్యో మాకు అదే మహాప్రసాదం అండి బాబు, మీరు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం, మీకు నచ్చితే సాంగ్ ఇవ్వండి సార్ అన్న. ఓకే రేపు రండి అన్నారు. వెళ్ళాను, సాంగ్ తీసుకున్న రిహార్సల్ చేసి చూపించాం. బన్నీ గారికి నచ్చింది, త్రివిక్రమ్ గారికి నచ్చింది. అలాగే జులై సాంగ్, టైటిల్ సాంగ్ లాయ్ జులై. అక్కడి నుంచి పెద్ద సినిమాలు. అదే టైంలో నాకు బాద్షా వచ్చింది, తారక్ సార్ది, శ్రీను వైట్ల గారిది, ఏది సైరో సాంగ్, ఇటలీలో చేసాం, సైరో అని. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూసుకోలేదు, దేవుడి దయ వల్ల ఇప్పుడు. అంటే మాస్టర్ ఎన్ని సాంగ్స్, ఎన్ని వందల సాంగ్లు, ఎన్ని ప్రైవేట్ ఆల్బమ్స్. ఇందాక కూడా నేను నా ఫ్రెండ్ తో కార్ లో వస్తున్నప్పుడు ఇది మాస్టర్ కంపోజ్ చేసింది, ఈ సాంగ్ మాస్టర్ కంపోజ్ చేసింది, అన్ని సాంగ్స్ మీరే కంపోజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక నేమ్ మీరు సెట్ చేసుకున్నారు మాస్టర్. కాకపోతే సమ్ టైమ్స్ మాస్టర్ లైఫ్లో మనకి ఏమవుతుందంటే, మీరు ఎంత చేసినా, మనం ఎంత పై వరకు వచ్చినా సరే, ఎక్కడో దగ్గర ఏదోలాగా మీరేమవుతుందంటే ఆడియన్స్
పర్సెప్షన్ నుంచి కొంచెం ఆ ట్రోలింగ్ కానీ ఆ నెగిటివిటీ కానీ సాంగ్స్ విషయంలో ఇప్పుడు మీరు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు, ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ఎందుకని చెప్పి ఒక సర్టన్ ఆడియన్స్ కి నచ్చట్లేదు, అది మనం చేసేదాని వల్ల ఉంటుందా లేదా ఆడియన్స్ పర్సెప్షన్ అలా ఉంటుందా? నేను చేసే సాంగు నా డైరెక్టర్లకి నా హీరోస్కి నేను చూపించి నేను 2-3 ఆప్షన్స్ చూపిస్తాను. వాళ్ళందరూ ఓకే అంటేనే దాన్ని నేను చేస్తాను. అంతేగాని లేదు కంపల్సరీ మీరు ఇదే చేయాలి, నాకు ఇదే కావాలి, ఇలా చేస్తారు లేదని అడగను నేను. అర్థం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు, ఇప్పుడుండే దానికి తగ్గట్టు, సాంగ్ తగ్గట్టు, సాంగ్ ఏంటి, సాంగ్ ఏం కోరుకుంటే దాన్ని బట్టి నేను ఆప్షన్స్ ఇస్తాను. అందరూ అప్రూవల్ అయ్యి ఇది చేద్దాం అంటేనే మనం చేసేది. కొంతమంది ఏంటంటే కావాలని వీడు ఇలా ఉన్నాడు చెయ్యాలని చెప్పి కొంతమంది నెగిటివ్గా కావాలని ట్రోల్ చేస్తున్నారు. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు, నా హీరోలకి కాకుండా అంటే నేను వేరేగా అయితే వెళ్ళను. అంతే కదా మాస్టర్. కానీ ఇంత పేరు సంపాదించుకొని ఇంత చేసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ నెగటివ్ ట్రోలింగ్ అని సమ్వేర్ ఓకే మీరు చాలా చూసేశారు, బట్ ఎఫెక్ట్ అవుతుందా మాస్టర్ మీకు? ఎఫెక్ట్ అయితే నాకు ఎంతవరకు కావాలా? ఓకే, ఎఫెక్ట్ ఎంతవరకు అంటే కావాలి? బాధపడ్డారా ఎప్పుడైనా? అంటే పెయిన్ అనిపిస్తుంది కదా, బాధ డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ కొంతమంది మీరు అన్నారు చూసారా, ఎదిగేటప్పుడు ఎక్కడో దగ్గర ఒక దిష్టి పోయింది అనుకున్నట్టు. ఐ థింక్ యూ షుడ్ మీరు దాన్ని వదిలేసి అలా వెళ్ళిపోవాలి అండ్ యూ మూవ్ ఆన్. అండ్ ఇన్ని హీరోస్కి చేశారు, ఇన్ని సాంగ్స్, ఎన్ని అంటే అసలు హుక్ స్టెప్ అన్న కాన్సెప్ట్ ఏంటి మాస్టర్? మీరే స్టార్ట్ చేశారా? అది యూజువల్గా మీరే చేశారని నాకు తెలుసు. ఆల్మోస్ట్ అప్పుడు చాలా మంది అన్నారు, అంటే మేము చేసింది సిటీ మారు, సూపర్ మచ్చి, బ్లాక్ బస్టరు మేము చేసినాయి అప్పుడు, ఇదే రామ్జీ అమ్ముడులేరు శివకుమార్ అప్పుడు అన్నారు. అంటే మీ దాంట్లో చూస్తే ప్రతి ఒక్కరు చేసుకునేటట్టు ఉంటుంది, సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యి అన్నారు. మరి మేబీ అలాగే అది అంటే కొరియో చేసినప్పుడు హుక్ స్టెప్ ఉండాలని యూజువల్గా డెఫినెట్గా అంటే ప్రతి చేసేటప్పుడు ఒక మ్యూజిక్ కానీ లేదంటే ఒక లిరిక్ కానీ క్యాచీగా ఉండే వర్డ్ ఉంటుంది, హుక్ స్టెప్, హుక్ మ్యూజిక్. దానికి జనాలందరూ ఎంజాయ్ చేసేటప్పుడు అందరూ చేసేటట్టు ఒకటి కావాలి అనుకున్నట్టు కంపోజ్ చేస్తాం. లక్కీగా అది అందరూ ఫాలో అవుతూ ఉంటారు. అది నడుస్తుంది. అసలు ఎన్ని మాస్టర్ బ్యాక్ టు బ్యాక్ దబిడి దిబిడి మాకు ఇంకా అంతకుముందు ఇంకా చాలా ఉంది. అంటే నీకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి దబిడి అంటే ఇంకా జనాల దృష్టిలో అదే దబిడి. మరి మాస్టర్ ఏంటి 101 crores యాక్ట్రెస్ మా ఊర్వశి రుటేలా వచ్చి చెప్పింది కదా. కాదు మాస్టర్, వెన్ యూ హ్యావ్ ఊర్వశి రుటేలా, వెన్ యూ హ్యావ్ బాలయ్య బాబు, టూ లెజెండ్, టూ హెవీ పర్సనాలిటీస్ అండ్ టూ క్రేజీ పర్ఫార్మర్స్, ప్రెషర్ అవుతుందా మాస్టర్ మీకు? అంటే మీరు ఎన్నో హీరోస్ చేశారు, బట్ ఈ సాంగ్ వైరల్ అయింది కాబట్టి నేను మాట్లాడు. ఆ ప్రెషర్ అసలు ఏమవుతుంది నిఖిల్, ఎందుకంటే నేను వర్క్ సెట్కి వెళ్ళే ముందే ఇది అనుకొని రిహార్సల్ చేస్తాం. కొన్ని అంటే టైం లేకుండా రిహార్సల్ చేయకుండా షూట్స్కి వెళ్ళినవి కూడా ఉన్నాయి. కానీ కాన్ఫిడెంట్గా మనకి ఏమనిపిస్తుంది, ఆ మ్యూజిక్ ఏం కోరుకుంటే దాన్ని బట్టి అదే ఇస్తాం. కానీ ప్రెషర్ అయితే ఉండదు. ఎప్పుడైనా అంటే ఈ మూమెంట్ బాగాలేదు, మీరు ముందే ప్రిపేర్ అవుతారా? ఈ కొరియో ఇలా మనం చేయాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం అలాంటివి ఏం చేస్తుంటారు? రిహార్సల్ హాల్లోనే చేస్తాం. రిహార్సల్ హాల్లోనే చేసి ఫుల్ ప్రాక్టీస్ చేసి, నేను అదే చెప్తానుగా 2-3 ఆప్షన్స్ చేసి నేను నా డైరెక్టర్లు, నా హీరోలకి వాళ్ళకి చూపించి అప్పుడు నేను సెట్కి వెళ్తాను. అంతవరకు అంటే ఫుల్ ప్రిపరేషన్తోనే ఏదో అప్పటికప్పుడు చేసేసి? లేదు, కొన్ని సాంగ్స్ అంటే మనకి టైం లేదు, వాళ్ళ సాంగ్ నిన్న ఇచ్చారు, ఇప్పుడు చేయమన్నారంటే నేను వేరే సాంగ్లో ఉన్నాను, వేరే షూటింగ్, అప్పుడు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి చేసాం. అలా చేసినవి కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇది మన రామ్లో కానీ అలాంటివి అవి పెద్ద హిట్ అయినవి ఉన్నాయి. అంటే హీరో బట్టి మీరు కొరియో చేస్తుంటారు మాస్టర్ యూజువల్గా? అది కూడా ఉంటుంది. సాంగ్ ఏం కావాలి, దానికి ఈ హీరో అయితే ఎలా ఉంటుంది, ఈ హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాగైతే కంపోజ్ చేయాలి మనం, దాన్ని బట్టి యుల్ కొరియో. మాస్టర్ ఇంత లైవ్ చూస్తారు, ఇన్ని కంపోజ్ చేశారు, ఇంత యూ కీప్ ట్రావెలింగ్ షోస్, వేరే కంట్రీస్ వెళ్ళి చేస్తారు. ఇంత ప్రాసెస్లో ఎప్పుడైనా ఒక రిగ్రెట్ అన్నది ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ? ఓకే, ఇది నేను చేయకపోవాల్సింది, లేదా ఓకే ఈ విషయంలో నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సింది. ఒక ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక రిగ్రెట్ ఉంటుంది. అలా మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉంటాయా లైఫ్లో? అలా ఏం లేదు. అలా ఏం నాకు ఒక్కసారి అయితే షూటింగ్కి లేట్గా వెళ్ళాను, అప్పుడు మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి. ఏంటంటే అది చెన్నైలో సూరారే పుట్రు, సూర్య సార్ది, సుధా కొంగర్ గారి డైరెక్టర్. నేను అప్పుడే మార్నింగ్ ఫ్లైట్ దిగి వెళ్తున్నాను, వాళ్ళు ఎప్పుడు 6కో ఎప్పుడో షార్ట్ అన్నారు. యూజువల్గా 6 కంటే 6 కిందకు ఉంటుంది, 7:30 ఉంటుంది అని చెప్పి నాకు 6:15కో ఎప్పుడు వెళ్ళా. నేను వెళ్ళేపాటికి సూర్య సార్ ఆల్రెడీ వచ్చేసి రెడీగా ఉండి, కెమెరా రెడీగా ఉండి, మేడం సుధాకర్ మేడం అందరూ రెడీగా ఉంటే నేను షాకు. 6కే వీళ్ళు వచ్చి రెడీగా ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారు, ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఎప్పుడు పెట్టి ఉంటారు. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంకొకసారి ఎప్పుడు లైఫ్లో వాళ్ళు చెప్పిన దానికన్నా 1/2 hour ముందే ఉండాలి. కానీ
మిస్ చేయకూడదు అంటే ఎప్పుడు నేను ఉండను, ముందే ఉంటా. కానీ ఆ టైంలో ఎందుకో టైర్డ్ అయిపోయి లేట్ అయ్యి ఉందనో ఒక 15 మినిట్స్ లేట్ అయింది. అండ్ మీకు సాంగ్స్ మాస్టర్ ఇప్పుడు యాజ్ అ కొరియోగ్రాఫర్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ ఏమంటారు మంచి మంచి సాంగ్స్ ఆ ఫేమ్ వస్తుంది. బట్ టీవీ షోస్ అనేది ఇస్ సంథింగ్ ఎక్స్ట్రా ఫేమ్ యాజ్ ఒక ఫేస్ వాల్యూ కానీ ఒక ఏ కొరియోగ్రాఫర్ కవనివ్వండి సింగర్ కవనివ్వండి ఒక జడ్జ్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ దట్ జనాల్లోకి ఒక ఫేస్ ని తీసుకెళ్తుంది. మీరు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసినా టెలివిజన్ శేఖర్ మాస్టర్ గానీ లేదా మిగతా యానీ మాస్టర్ గానీ అందరికి ఇప్పుడు అనసూయ గారు ఎవ్రీబడి ఆ జడ్జ్ ఫేస్ వచ్చిన వెంటనే యూ విల్ బి నోన్ మోర్ టు ద టీవీ షోస్. అంటే ఈ టీవీ షోస్ ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఎంతవరకు ఈ టీవీ షోస్ లో జరిగేవి నిజాలు, ఎంతవరకు టీవీ షోస్ లో జరిగేవి అబద్ధాలు మాకు చెప్పండి. నీకు కూడా మొన్నటి వరకు తెలియదు, మొన్న రీసెంట్ గా టీవీ షోస్ కి ఎంటర్ అయ్యావు, నీకు కొంచెం కొంచెం తెలుస్తుంది. సో చెప్పండి ఎంతవరకు ఇది నిజమని. టీవీ షోస్ నిజంగా జరిగాయని రియాలిటీ షోస్ అనే నిజాలే. ఓకే, కానీ జనాలు తెలియక అలా అనుకుంటారేమో. కానీ అంటే నాకేంటంటే షూటింగ్లో ఉంటే అది నేను అక్కడ వర్క్ చేయాలి, అంటే నేను అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రెషర్ ఉంటుంది. అంటే సాంగ్ బాగా రావాలి, హీరో హీరోయిన్తో బాగా చేయించాలి, మేకింగ్ బాగా చేయాలి, ఇది కావాలి ఇది కావాలి అంటే నాకు కావాల్సిన ప్రాప్స్ కావాలి అంటే ఆ టెన్షన్ ఉంటుంది. వన్స్ టీవీ షోస్కి వస్తే ఏం లేదు, రిలాక్స్ వచ్చి కూర్చోవాలి, వాళ్ళు చేసేదాన్ని మనం ఎంజాయ్ చేయాలి, కరెక్ట్ జడ్జ్ చేయాలి. చాలా ఎంజాయ్ చేస్తాను, స్ట్రెస్ మొత్తం పోయిద్ది. అంతే అంతే కరెక్ట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకోటి అక్కడ జరిగేవన్నీ కొంతమంది అనుకుంటారు అంటే ఈ లేదో క్రియేట్ చేస్తున్నారని. ఇప్పుడు నువ్వు కూడా చూసే ఉంటావు అక్కడ ఇప్పుడు మనకు జరుగుతుంది బాయ్స్ గర్ల్స్ది, నిజంగా గొడవ జరుగుతుంది అంటే అందుకే నువ్వు ఇలా తిట్టు అని అనరు కదా. ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా, నువ్వు కూడా అరిచేసావు అంటే మనకి నేను కూడా అరిచేశాను మనం అంటే తెలియదు. అంటే మనం ఏంటి మన బాయ్స్ గెలవాలి, గర్ల్స్ కంటే ఆబ్వియస్లీ వాళ్ళు గెలవాలని ఉంటుంది. అలా జరిగే కానీ వేరే స్క్రిప్టెడ్ ఏముండదు. అంటే యూజువల్ గా జనాలకు ఒక పర్సెప్షన్ ఉంటుంది ఇదంతా స్క్రిప్టే, ఇదంతా ఇలాగే ఉంటుంది అలా ఉంటుంది. కానీ మాస్టర్ నేను చెప్తే నమ్మరు, మీరు మాస్టర్ చెప్తే నమ్మరు. నేను కూడా అదే షోలో ఉన్నాను కాబట్టి ఇప్పుడే నాకు టీవీ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి సక్సెస్ అనేది రకరకాలుగా ఉంటుంది మాస్టర్. సో అది డబ్బు రూపంలో అనొచ్చు, వర్క్ రూపంలో అనొచ్చు. బట్ నీ ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ నాకేం లేదు, దేవుడి దయ వల్ల ఇప్పుడు హ్యాపీగా డబ్బు వచ్చింది, అంతా వచ్చింది. నాకు తెలిసే అదొకటే సక్సెస్ కాదు. ఇప్పుడు నేను వచ్చాను, నేను పైకి ఎదిగాను, నన్ను నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను మంచి పొజిషన్ పెట్టినప్పుడే నేను సక్సెస్ అయినట్టు. అలా నన్ను నమ్ముకొని ఎవరున్నా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటాను. అలాగే ఈ మధ్య నేను కొన్ని శేఖర్ మ్యూజిక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టా. దాంట్లో కూడా అంటే మేము వచ్చినప్పుడు ఎలాగైతే కష్టపడి చేసామో అలా కాకుండా ఇప్పుడుండే కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తే, ఇప్పుడు నేను చేసినప్పుడు నా సాంగ్ చూసి వేరే వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు చూసి చేయాలంటే నన్ను నమ్ముకొని నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేను అవకాశం ఇచ్చి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను నా సక్సెస్గా ఫీల్ అవుతాను. అది మీ టైంలో మీకెవరు అలా చేయలేదు కదా? ఎవరు చేయలే, మాకెవరు చేయలేదు అలా. అలాగే వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి చిన్న సపోర్ట్ అంతే. ఇప్పుడు ఇదివరకు అయితే మనకి ఏం లేవు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఎవరైతే చేసిన యూట్యూబ్ ఇన్స్టాలో పెట్టుకోవచ్చు. అలాగా శేఖర్ మ్యూజిక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, దాంట్లో మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళకి అలా సాంగ్ ఇస్తే వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ మీ బ్రాండ్ వల్ల వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అంటే వాళ్ళకి రీచ్ ఉంటుంది, వాళ్ళు జనాలు ఎక్కువ మంది చూస్తారు వేరే దాంట్లో పెట్టుకోవడం అంటే మీ దగ్గర వాళ్ళ వర్క్ నచ్చితే డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ నుంచి వాళ్ళకి లైఫ్ ఉంటుంది. నా పక్కన నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే నాకు సక్సెస్ అయినట్టు నేను ఫీల్ అవుతాను. కానీ మాస్టర్ చాలా మంది మీ అందరికీ డాన్స్ యూనియన్ లాంటిది ఏమైనా ఉంటుందా మాస్టర్? ఏంటంటే ఇప్పుడు డాన్సర్గా చెయ్యాలి మూవీలో అంటే అసోసియేషన్ ఉంది మాకు, అసోసియేషన్ మెంబర్షిప్ పొందాలి. మెంబర్షిప్ ఉండి అసిస్టెంట్గా చేయొచ్చు, ఇన్ఛార్జిగా చేయొచ్చు. మాస్టర్ అవ్వాలంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. మినిమం త్రీ ఇయర్స్, ఇదివరకు 5 years అలా ఉండేది, ఇప్పుడు మినిమం 3 years ఉంటే కొరియోగ్రాఫర్గా చేయొచ్చు. చాలా మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు కదా మాస్టర్, ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లైఫ్ ఎలా ఉంటుంది మాస్టర్? నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఇలా వచ్చినండి. నేను ఫస్ట్ వచ్చి డాన్సర్ కార్డ్ తీసుకుని అలా వచ్చినండి. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంకా వర్క్స్ ఉన్నాయి, కానీ మేము ఉన్న టైంలో నెలకు ఒక సాంగ్, 3 monthsకి ఒక సాంగ్ ఉంటే గ్రేట్. ఆ అమౌంట్ వస్తేనే మాకు ఇది లేదా షోస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఉండే వాళ్ళకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. అంటే సాంగ్స్లో కూడా గ్రూప్ డాన్సెస్ ఎక్కువ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది, వర్క్ దొరికింది. ఈవెంట్స్ చేసుకుంటారు, ఇది కాకపోతే ఈవెంట్స్ చేసుకుంటారు, షోస్ చేసుకుంటారు. ఇప్పుడు సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇదివరకైతే సోర్సెస్ లేవు.
అయినా డాన్సర్స్కి ఎంత చేసినా వాళ్ళకి వచ్చిన దాంట్లో ఎందుకంటే మెయిన్ ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఎందుకంటే వాళ్ళ మోకాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు చేసి నువ్వు కూడా మనం చేసావు, ఎక్కువసేపు చేసినా ఒళ్ళు కోఆపరేట్ చేయదు. దానికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. దానికే కొంతమంది డబ్బులు పోతాయి. డాన్సర్స్ అంటే బాగా కనపడాలని చెప్పి మంచి డ్రెస్సులు, మంచి షూస్ వేసుకోవాలి. దానికి అంటే వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ నాకు తెలిసి దానికే వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా ఇంకా మంచి మాస్టర్ అయ్యి అసిస్టెంట్ అయ్యి చేస్తే అప్పుడు కొంచెం అప్పటి నుంచి వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అయ్యింది. దట్స్ హౌ డాన్సర్స్ కొరియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది. అదే వాళ్ళ లైఫ్ అలా. వాళ్ళు ఆ డాన్సర్కి మంచి టాలెంట్ ఉంటే అసిస్టెంట్గా చేసి కొరియోగ్రాఫర్ అయితే అప్పుడు కొంచెం మిగులుతాయి తనకి డబ్బులు. అండ్ మీరు కూడా అక్కడ నుంచే వచ్చారు. అక్కడ నుంచి ఎప్పుడైనా డబ్బులు ఎవరైనా ఎగ్గొట్టారా మాస్టర్ మీకు? కొంతమంది ఎగ్గొట్టారు. ఎగ్గొట్టారా మాస్టర్? చాలా తక్కువ, ఒక 2-3. ఎప్పుడైనా మళ్ళీ లైఫ్ లో ఫేస్ అయ్యారా? మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ సాంగ్ చేయండి అంటే ఇంకా మళ్ళీ వాటి గురించి ఏం మాట్లాడతామని వదిలేసి మళ్ళీ ఫ్రెష్ గా సాంగ్ స్టార్ట్ చేసేస్తారు. అంతే. కానీ మాస్టర్ ఈ ఎంటైర్ జర్నీలో కొన్ని 100 మందిని కలిసి ఉంటారు. సినిమా వాళ్ళని, తర్వాత సినిమా చైన్ వాళ్ళని, డాక్టర్స్ ని, ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని, చాలా మంది కలిసి ఉంటారు కదా. మీరు ఒక మనిషిని మీరు ఎలా నమ్ముతారు? అంటే మనకు పరిచయమైన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు కదా నిఖిల్. అంటే మన మనసుకి ఎవరు దగ్గర అవుతారు అంటే మనకి అంటే మన ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ దగ్గర ఉంటే మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వలేరు. అలాగా టెక్నీషియన్స్లో కూడా కొంతమంది అంటే మన జర్నీకి దగ్గరైన వాళ్ళు, మన మనసులకు దగ్గరైన వాళ్ళు వాళ్ళ వరకే ఫ్రెండ్స్ అవుతారు. ఆల్మోస్ట్ కెమెరామ్యాన్స్, డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఈ ఎంటైర్ శేఖర్ మాస్టర్ అంటే డాన్సర్, కొరియోగ్రాఫర్, జడ్జ్, ఫుల్ గ్లామ్, ఫుల్ హిట్ సాంగ్స్ అంతా ఉంటుంది ఇది స్టేజ్ మీద. బట్ హూ ఇస్ శేఖర్ మాస్టర్ వెన్ హీఈస్ అలోన్? మంచి క్వశ్చన్ అడిగా. ఏం లేదు నిఖిల్, అంటే నాకు ఎప్పుడైనా ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నా, ఒంటరిగా కూర్చున్నా అంటే ఆ టైం ఉండదు. టైం ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎవరిని, అసలు నేను ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పొజిషన్కి నిజంగా నేనైనా వచ్చింది నాకే నమ్మబుద్ధి కాదు. అంటే నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నాది ఇది కాదు కదా. అసలు నేను ఇలా ఉంటానని అనుకోలేదు కదా. ఈ పొజిషన్కి వచ్చామంటేది గాడ్ గిఫ్ట్. అంతే కదా. ఇంకా అలా అనుకుంటూ ఉంటాను. విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్. ఎప్పుడైనా బాగా లైఫ్లో హర్ట్ అయ్యారా మాస్టర్ ఒక మనిషి వల్ల? అంటే చెప్పకూడదు కానీ మనం ఒకరి దగ్గర ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఇయర్స్ ఒకరి దగ్గర చేసి ఇచ్చేస్తే ఆ మనిషి వీడేం చేశాడు అని మన గురించి వేరే బ్యాడ్గా మాట్లాడి, బ్యాడ్గా చేసి, నేనే పోషించాను, నేనే చేయించాను, నేను అన్నీ చేశాను అని చెప్పినప్పుడు మాత్రం బాధ వేసింది నిఖిల్. జనాలందరికీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. అక్కడ మేమేం చేసాం, మేము ఎలా ఉన్నాం, ఎంత పాత్ర ఉంది అనేది చెప్పలేం. సరే ఇప్పుడు మాట్లాడి కూడా ఇంకా వేస్ట్ దాని గురించి. అంటే కానీ ఎప్పుడు ఎందుకు మాట్లాడరు మాస్టర్ మీరు బయటకు వచ్చి? ఏం మాట్లాడతాను నిఖిల్ అంటే ఆ మనుషులకు ఉండాలి, మాట్లాడిన వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి తెలియాలి. పర్టికులర్ మనం అంటే నా గురించి నేనేది ఏం చెప్పుకుంటాం, మన పనే మాట్లాడాలి అన్నట్టే నేను ఎక్కువ. కానీ బయటకి ఎందుకు ప్రొజెక్షన్ అలా చేస్తారు? అంటే వన్ సైడెడ్ మీరు నెగిటివ్గా, అంతా మీ సైడ్ నెగిటివ్ చేసి. అదే అంటే ఏమో తెలియదు. అది అంటే దానివల్ల ఎలా చెప్పాలి తెలియదు. దానివల్ల వాళ్ళకి పేరు వస్తుందని చెప్పా ఏంటో తెలియదు. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం బయటకు వచ్చి లేదు నువ్వు మాట్లాడింది ఇది అన్నా అంటే అంటే మనకన్నా పెద్దోళ్ళు వాళ్ళ గురించి మనం అలా మాట్లాడితే బాగోదు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడాలని మనం అలా ఎందుకు మాట్లాడతాం? రేపొద్దున ప్రపంచమే తెలుసుకుంటుంది. ఓకే, తెలియకపోతే పర్లేదు, మనకు తెలుసు, మన మనసాక్షికి తెలుసు మనం ఏం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది. ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తారా మాస్టర్ ఎందుకు ఇలాగా నన్ను ఆఫ్ కెమెరా ఫోన్స్లో కానీ అసలు క్వశ్చన్ వస్తారు, మీ పని చేసుకుంటారు అంతే, సైలెంట్. రేపొద్దున మనం పని మనం చేసుకుంటాం, మన ఊరికే మాట్లాడుతుంది. మాస్టర్ ఎప్పుడైనా మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్కి వేరే వాళ్ళు క్రెడిట్స్ ఇవ్వడం జరిగిందా? ఓకే, మేము కొరియోగ్రాఫర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ అనేవాళ్ళు ఇంత కష్టపడి చేస్తే యూట్యూబ్లో క్రెడిట్స్ కింద ఇంకెక్కడైనా కొరియోగ్రాఫర్ పేరు ఉండదు, అక్కడ బాధ వేస్తుంది. అది సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ చేశారు, మ్యూజిషియన్స్ చేశారు, అందరు చేశారు, కొరియోగ్రాఫర్ ఏడి, సింగర్ పేరు వేశారు, లిరిసిస్ట్ పేరు వేశారు, అందరు వేశారు, కొరియోగ్రాఫర్ పేరు కూడా ఉండాలి. కొంత మర్చిపోతారేమో వాళ్ళు.
అదొకటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. క్రెడిట్స్ ఒక పని చేసినప్పుడు క్రెడిట్ తీసుకోకపోవడం కంపల్సరీ. ఇప్పుడు మనకొచ్చే డబ్బు ఒకటి. డబ్బు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దానికన్నా ఒక టెక్నీషియన్స్‌కి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆ క్రెడిట్స్, లేదంటే మనం నిజంగా బాగా చేస్తే ఒక్క ఫోన్ చేసి నువ్వు బాగా చేసావు అని చెప్తే అంతకు మించి ఇంక హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మనకి. మీకు అలా లైఫ్లో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారు అబ్బో! చాలామంది. మర్చిపోలేంది ఏంటి చెప్పండి మాస్టర్? ప్రభుదేవ మాస్టర్ అంటే నా ఇన్స్పిరేషన్. అంటే ప్రభు మాస్టర్ ఉన్నాడు కాబట్టే, అంటే ఆయన డ్యాన్స్ ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఆయన దగ్గర వర్క్ చేయలేదు. నాకు ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సమ్మర్ హాలిడేస్లో ఏం చేయాలో తెలియక రోడ్డు మీద వెళ్తా, ఒక వాల్ పోస్ట్ చూసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పలానా డ్యాన్స్ నేర్పిస్తారని ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ ఏం చేస్తాం ఖాళీగా ఉండి, వీళ్ళు డ్యాన్స్ నేర్చుకుందాం, ఈ 1-2 months అలా సరిపోయిద్దని, అలా అంటే ఆయన డ్యాన్స్ చూసి అతనిలా డ్యాన్స్ చేయాలని వెళ్ళి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి, అప్పుడు నాకు నేర్పించే మస్తాన్ మాస్టర్ ఏం డ్యాన్స్ కావాలన్నారు. నాకు డ్యాన్స్ ఫామ్ పేర్లు కూడా తెలియదు. ప్రభుదేవా చేస్తున్నారు కదా ఆ డ్యాన్స్ అని అన్నారు. ఆయన నవ్వి ఓకే అని రమ్మన్నాడు. అంటే ప్రభు మాస్టర్ ఇన్స్పిరేషన్. ఏది చేసినా ఆయన సాంగ్స్ చూడటం, ఆయన మూమెంట్స్ చూస్తాం, ఇక్కడ నేర్చుకోవడం, నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయటం, అలా చేసిన అంటే నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఆయన చూసే. నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ప్రభు మాస్టర్. సో హీఈస్ యువర్ ఆయన దగ్గర నుంచి మీకు ఇది వచ్చడం గ్రేట్, బికాస్ మనల్ని ఎవరినైతే నమ్మి వాళ్ళు ఇది చేస్తారు. అలాంటిది మీకు చెప్పిన ఆయన, నేను చేసిన టాప్ లేచిపోయింది సాంగ్ బన్నీ గారిది టాప్ లేచిపోయింది బాద్షా. ఆ సాంగ్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నప్పుడు కాల్ చేసి, మాస్టర్ శేఖర్ నాకు చాలా 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 బాగా నచ్చింది నీ వర్క్ అంటే, నేను అసలు నమ్మలేదు. ప్రభు మాస్టర్ ఏంటి నాతో మాట్లాడుతాం అంటే, మాకేంటంటే నాకు గాడ్ దేవుడి కింద, అంటే ఆయన చూసే ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే చేయాలనుకున్నాం కదా. ఆయన నుంచి ఫోన్ వచ్చేప్పటికి నాకేం అర్థం కాల. నా లైఫ్లో మర్చిపోలేనిది ఆయన నుంచి ఆ కాంప్లిమెంట్. ఇది మోర్ దెన్ 10 years బ్యాక్. అస్సలు అదే 10 years ఆల్మోస్ట్. అది అయిన తర్వాత అప్పుడు ప్రభు మాస్టర్ ఆయన యాక్షన్ జాక్సన్ మూవీ చేస్తారు. ఆ మూవీకి హిందీ మూవీ అది, అజయ్ దేవగన్ సోనాక్షి సినిమాది. అప్పుడు నాకు సాంగ్ చేస్తావా శేఖర్ అన్నారు. సాంగ్ చేయటం ఏంటి మాస్టర్, మిమ్మల్ని చూస్తా లైఫ్ బతికేయచ్చు నేను, సాంగ్ చేయటం ఏంటంటే ఇలా ఉంది అంటే ఓకే మాస్టర్ అని బాంబేకి వెళ్ళి ఆస్ట్రేలియాలో 2 songs చేసి వచ్చాను. ఏ కంట్రీస్ తిరిగారు మాస్టర్? మొత్తం తెగ తిరిగేస్తారు మీరు, మంచి ట్రిప్స్ వేసేస్తారు. అసలు ఏ కంట్రీస్ తిరిగారు? ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తిరిగారు. అన్ని తిరిగేస్తారు. ఏ కంట్రీ మీకు బాగా నచ్చింది? ఆస్ట్రియా. షెంజన్ వీసా పెట్టుకొని ఆస్ట్రియా వెళ్ళాలని అడగండి. నా ఫ్రెండ్ తెలిసి ఎప్పటి నుంచో ఆస్ట్రియాలో ల్యాండ్ అయ్యి ప్యారిస్ వెళ్ళారా? ప్యారిస్ వెళ్ళా, ఆస్ట్రియాలోనే షూట్స్ చేసేది. ప్యారిస్ అయిన తర్వాత ప్యారిస్ వెళ్ళాం, అక్కడ అన్ని ఆల్మోస్ట్ ప్యారిస్, లండన్, దాని తర్వాత లండన్ ఇంకా వేరే ఆస్ట్రియా నుంచి స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్ వెళ్ళాం. ఆస్ట్రియా నచ్చింది ఎందుకు? ఇది ఏమో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హిల్స్, ఆ గ్రీనరీ, ఆ రోడ్స్, అది ఏదో ఒక తెలియని ఒక వేరే వరల్డ్కి వెళ్ళి. ఫస్ట్ నాకు స్విట్జర్లాండ్ బాగా నచ్చింది అనుకున్నాను. ఆస్ట్రియాకి వచ్చింది, ఆస్ట్రియా చాలా బాగా నచ్చింది. అంటే ట్రావెల్ నుంచి దీనికి ఎందుకు జంప్ అవుతున్నాను అడగండి. నాకు ఒకటి స్ట్రైక్ అయింది, మీకు మ్యారేజ్ అవ్వకముందు బ్రేకప్ అయిందా మాస్టర్? నేను అసలు ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు. బట్ మాస్టర్ మీరు అరేంజ్ మ్యారేజ్ చేశారా, లవ్ మ్యారేజ్ చేశారా? అరేంజ్డ్ మ్యారేజ్. బట్ అరేంజ్డ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి మాస్టర్ మీ ప్రకారం? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ చేస్తారు. లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. నాకు తెలుసు అంతే. బట్ అంటే సరదాగా ఐ అండర్స్టూడ్. కానీ ఎప్పుడు అనిపిస్తుందా లవ్ చేయాల్సింది మనం కూడా, ఒక ఫుల్ లవ్ బ్రేకప్ ఈ సైకిల్ ఇక్కడ ఉన్న వాళ్ళ రూమ్ లో చాలా మంది
రిలేషన్ అగో మా కెమెరా ఇగో నా ఫ్రెండ్ అమ్మాయి ఇక్కడ అందరూ లవ్ బ్రేకప్లు అయిపోయి తాగేసి ఓకే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ సరే ఇది కాకపోతే ఇంకోటి అమ్మాయి అదే ఇంకొక అమ్మాయి అనుకుని అన్న జనరేషన్ ఏమో అంతే. వీళ్ళంతా ఐఎమ్ వెరీ డీసెంట్ బాయ్. మాస్టర్ నాకు తెలుసు మాస్టర్ సపోర్ట్ చేయాలి. ఎందుకు మాస్టర్ సకాస్టిక్ గా మాట్లాడుతున్నారు? నాకు తెలిసి నేను మంచి గురించి చెప్తున్నా. మన షోలో నా పరువు నా పెంట చేశారు కదా నాకు అందరు కలిసి మొత్తం ఫోన్ చేసి మరి చెప్పా లైఫ్ మని. అవునా? బట్ మాస్టర్ వై డు యూ సడన్లీ ఒక ఛానల్లో మీరు ఒక టీవీ షో చేశారు, ఎందుకు క్విట్ చేశారు? క్విట్ చేయలేదు, నేను వాళ్ళకి చెప్పాను. అంటే ఇది ఆల్రెడీ ముందే అడిగారు. ఫస్ట్ వద్దులేండి అంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. అంటే ఇది ఓటీటీకి, అది మామూలు శాటిలైట్ అనేది టీవీ అనేసి అది టీవీది, ఇది ఓటీటీకి. ఓకే అన్నారు. ఇంకా అలా చేస్తే అప్పుడు తర్వాత అంటే 2 డ్యాన్స్దే కదా అని నేను ప్రాబ్లం అవుద్ది అనుకున్నా. 2 డ్యాన్స్దే కదా అంటే సరే అన్న, ఈ సీజన్ వరకు అది చేసుకుని రండి అన్నారు. అంతే, అంతేగాని వేరే ఏం లేదు. ఇంకేం మళ్ళీ బ్యాక్ ఏమో తెలియదు. ఆ తర్వాత ఈవెంట్కి పిలిచారు, ఈవెంట్కి వెళ్ళాను, చేశాను. మాస్టర్ ఇస్ సమ్మన్ హూస్ ఐ యామ్ ద సాధు గుడ్ బాయ్ ఫర్. మీకు చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని బయట టాక్ ఏంటి దీని మీద? నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పరు కూడా చెప్పలేదు. సాయిది చెప్పదా మీకు? సాయిది చెప్పలేదు. సాయిది అసలు సాయిది కింద చెప్పింది మీ డాడీని లవ్ చేస్తారని చెప్తారే. సాయిది మీకు వచ్చి నాన్న మీకు ఫుల్ ఇలా గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని ఇన్స్టాలో చూసి చెప్పదా? చెప్పలేదు. దానిపైన మీ మొహం అంతా రెడ్ చెప్పండి మాస్టర్, ఏంటి మీ గర్ల్ ఫ్యాన్స్ ఏం చేయమంటారు? ఏంటి ఏం నడుస్తుంది? ఏం లేదు డార్లింగ్, నాకైతే ఎవరు చెప్పరు, నాకైతే నిజంగా తెలియదు కూడా తెలియదు. మీకు ఇన్స్టాలో ఐ లవ్ యూ శేఖర్ మాస్టర్, మీరు లేకపోతే వస్తా ఉంటాను లేదు కానీ మాస్టర్ అసలు రావాలి ఇట్లా అట్లా ఏముండరా? మీకు మెసేజ్లు రారా? నాకు తెలిసి అంత మీరు అంత పట్టించుకోరు. టైం ఉన్నప్పుడు చూస్తాం కానీ మామూలుగానే చెప్తారు కదా, క్యాజువల్ గానే అని అనుకుంటా. మధ్యలో ఒక టీవీ షో లో జాను అని ఒక అమ్మాయి విషయంలో బాగా మీకు ఏదో మీరు దగ్గరుండి చేయించినట్టు ఇవన్నీ కమెంట్స్ వచ్చాయి. సో దానిపైన వాట్ యు థింక్? అదే నిఖిల్, అంటే జనాలు ఒకరిని బ్యాట్ చేయాలంటే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, అంటే జెన్యూన్గా నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా బాగా చేస్తే నిజంగా బాగా చేస్తున్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పాం. ఈవెన్ అబ్బాయి అయిన ఉండొచ్చు, అమ్మాయి అయిన ఉండొచ్చు, అందరికి చెప్పాం. అమ్మాయి చేసింది అంటే అదేంటంటే ఆ సీజను ఆర్టిస్టులు చేసేది, అంటే సెలబ్రిటీస్ కానీ లేదంటే మన యూట్యూబర్స్ కానీ ఇలా చేసేవాళ్ళు వాళ్ళని తీసుకున్నారు, నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్. కరెక్ట్. వాళ్ళని తీసుకున్న తర్వాత అంత ముందు సీజను బాగా జరిగింది, ఈ సీజన్ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళలో అమ్మాయి చాలా బాగా చేసింది అనిపించింది అప్పుడు నాకు, అంటే ఒక యూట్యూబర్గా. అరే ఇంత అంటే అమ్మాయి చేసేది డ్యాన్స్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ చేస్తుంది, నాకు అప్పుడు బాగా నచ్చి బాగా చేసావు జాను 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 అని అనేపాటికి ఇంకా అదే పట్టుకొని, అంటే అమ్మాయికి నాకేదో రిలేషన్ ఉన్నట్టు ఏదో చేశారు. అసలు ఆ షో అయిపోగానే అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అమ్మాయితో మాట్లాడింది లేదు, అది అక్కడ మా యూనిట్ మొత్తం అందరికీ తెలుసు. అది జనాలు ఏంటి నేనేదో అమ్మాయికి సపోర్ట్ చేసి ఏదో చేస్తాను అంటే, నిజంగా బాగా చేస్తే టాలెంట్ ఉంటే మెచ్చుకోవద్దా? మెచ్చుకున్నామని చెప్పి ఆ అమ్మాయిని ఫైనల్ విన్ చేసామంటున్నారు. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఆ అమ్మాయి విన్ అయింది, అదొకటి. అది ఎవరైనా అవ్వచ్చు, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి ఉండొచ్చు. ఇప్పుడు అంతకుముందు చాలామంది ఇప్పుడు సంకేత్ చేసినప్పుడు నీ స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చి మామూలుగా అప్రిషియేట్ చేయాలి, అలా చాలామంది రాజుగారు చేసినప్పుడు కానీ వీళ్ళు కానీ మా టీవీ ఎంతోమంది చేసినప్పుడు చేసాం. చేసినప్పుడు బాగా అనిపించి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాం, దానికి వేరేగా అంటున్నారు. కానీ నిజంగా జెన్యూన్గా టాలెంట్ ఉన్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలండి. నిజంగా జెన్యూన్గా ఉంటే మీరు అనండి, మీకు తెలియక ఏమో అనుకుని అదే నిజం అని చెప్పి పోర్ట్రేట్ చేసి ఇలా జనాల్లోకి తీసుకెళ్ళి చేయటం అది తప్పని. దానివల్ల నిజంగా ఎంత సఫర్ అయ్యానో, ఎక్కడికి వెళ్ళినా నా ఇన్స్టాలో వచ్చిన అమ్మాయి పేరు చెప్తున్నారు. అసలు అమ్మాయి ఎవరు, ఎందుకు అమ్మాయి పేరు ఎక్కడ మాట్లాడడం, ఏం చెయ్యం, అసలు అమ్మాయితో కంపేర్ చేస్తే నాకే అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి. అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఇది ఉంటుంది, నాకు ఒక ఫ్యామిలీ, నాకు పిల్లలు ఉన్నారు. చాలా బాధ వేసింది ఆ టైంలో. అంతే మాస్టర్, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ మాస్టర్ ఇంకొకటి జస్ట్ మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి, మీకు ఇంకో కొరియోగ్రాఫర్, ఐ డోంట్ వాంట్ టేక్ అవుట్ నేమ్స్, ఒక బిగ్ లెవెల్ కొరియోగ్రాఫర్ ఎక్కువ పడదని, మీరిద్దరు రైవల్స్ అని, మీకు ఇద్దరికి క్లాషెస్ ఉన్నాయని ఇది ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కంటెంపరీస్ అయితే శేఖర్ మాస్టర్ లేదా ఈ మాస్టర్, లేదా శేఖర్ మాస్టర్ లేదా ఈ మాస్టర్. సో ఇది ఎంతవరకు ఐ డోంట్ నో అసలు నిజం. అది అసలు అది ఏం లేదు నిఖిల్, అది
అలా మాట్లాడి అలా చేయటంలో నాకే అర్థం కావట్లే. ఏంటి ఎప్పుడు కలుసుకున్నా బాగానే మాట్లాడతాం. ఎప్పుడున్నా ఇది బాగానే మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లే. ఏ మీరు కొరియోగ్రాఫర్ కలిసినప్పుడు నాకు బానే కలిసి ఉంటారా? ఏ కొరియోగ్రాఫర్ నాకు కలిసి మేము హ్యాపీగా ఉంటాం. బాగా మాట్లాడతాం. మేము బాగా మాట్లాడి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. బయటకు వచ్చిన ఫొటోస్ ఉన్నాయి. అంటే జనాలు చెప్పేది వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇలా ఉంటారేమో, వీళ్ళు మాట్లాడుకోరేమో, వీళ్ళిద్దరికి ఫుల్ యాంటీ ఏమో అంటారు. అలా నా లైఫ్లో నాకు ఎవరూ లేరు. బట్ మీరు ఇప్పుడు క్లియర్ అవుట్ చేసేసారు కాబట్టి, ఎందుకంటే నేను చూసాను మీరు చక్కగా మాట్లాడుకుంటారు. అస్సలు ఏం లేదు. ఏ ఏ choreographer- కొరియోగ్రాఫర్ లేదు. ఇంకోటి ఏంటంటే మనకెవరు పోటీ కూడా కాదు. నా వర్క్ నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను. మనకెవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ. బయట రిలేషన్షిప్స్ మీద అభిప్రాయం ఏంటి మాస్టర్? బయట పిల్లలు, ఈ కిడ్స్, ఈ లవ్ ఇదంతా చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉందో. సో మీ అభిప్రాయం ఏంటి? అది ఇప్పుడున్న రిలేషన్షిప్ చూస్తుంటే ముందు ఏం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ లైఫ్, ఏంటి ఏమవుతారు జనాలు అర్థం కావట్లేదు నీకు. మా ఉంటే 1 year 2 years మళ్ళీ లేదు. అది జెన్యున్ కూడా ఉండట్లా. ఈ అమ్మాయికి వేరే వాడు నచ్చే వరకు ఇది, ఈడికి వేరే అమ్మాయి నచ్చే వరకు అంతే. తర్వాత ఎవరికి వాళ్ళు ఇది. సో అంటే ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఉండట్లేదు. అంతే మాస్టర్. జెన్యున్గా లవ్ చేస్తున్నారు లేదా తెలియట్లా. ఆ ఏజ్లో ఆ టైంలో అట్రాక్షన్ అంతే. మాస్టర్ ఇంత లైఫ్ చూసారు, ఆ. జీవితంలో ఏం నేర్చుకున్నారు మాస్టర్? అదే నాకేంటంటే నేను జెన్యున్గా ఉండాలి. నాకు వచ్చిన పని 100% చేయాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను 100% ఇవ్వాలి. అండ్ మీ లైఫ్లో ఒక 5 సాంగ్స్, మీ ఫేవరెట్ సాంగ్స్ గురించి చెప్పండి. నేను ఏ సాంగ్ చేసినా అంటే జనాలు చాలామంది అంటే ఈ సాంగ్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, ఇది ఉంది అంటున్నారు. కానీ నాకు ఏదో ఒక్క షాట్ కానీ ఇది కానీ ఇది ఇంకా ఇలా చేసుంటే బాగుండేది, ఇది ఇంకా ఇలా చేసుంటే బాగుండేదేమో అని ఏదో ఒక దాంట్లో ఏదో ఒక పాయింట్లో అనిపిస్తూ ఉంటుంది నీకు. అంటే అలా అనిపించినా లేదు మీరు అన్న 5 సాంగ్స్ అంటే నేను చెప్తాను. టాప్ లేచిపోయిద్ది ఒకటి, యాపిల్ బ్యూటీ, దివ్య నుంచి దిగి వచ్చా. యాపిల్ బ్యూటీ, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. అందులో ఇంకోటి ఏంటంటే చిరంజీవి సారు చరణ్ సార్ ఇద్దరు కలిసి ఫస్ట్ ఆడటం అదొకటి. కొరియోగ్రాఫర్గా నాకు మంచి అంటే ఏ కొరియోగ్రాఫర్ దక్కని అదృష్టం నాకు దక్కింది. అవును మాస్టర్. అది ఆచార్యలు కూడా భలే బంజారా ఆ 2 నేను చేశాను. ఆ 2 సార్లు అదృష్టం నాకే దక్కింది. మీకే వచ్చింది. ఇది కుర్చీ మడత పెట్టి మహేష్ గారి కుర్చీ మడత పెట్టి మైండ్ బ్లాక్. బాలీవుడ్ ఏమైనా ట్రై చేస్తున్నారా మాస్టర్? సాంగ్ వేరే లాంగ్వేజ్? ఇప్పుడు బాగీ 2 ఒకటి చేస్తున్నాం. ఓ నైస్. బాలీవుడ్లో చెప్పిన 10 years బ్యాక్ యాక్షన్ జాక్సన్ చేశానని. ఆ తర్వాత ప్రభు మాస్టర్ చేసే ప్రతి మూవీకి అప్పుడు 2-3 times కాల్ చేశారు. నా బ్యాట్లకి ఏంటి కరెక్ట్గా ప్రభు మాస్టర్ 1 week ముందు అలా చెప్తారు. నేను అంత Commit లాక్ అయిపోయి ఉంటా వేరే సాంగ్స్. మాస్టర్ ఫోన్ చేసిరా అంటే మాస్టర్ సారీ మాస్టర్ ఈ కమిట్ అయ్యానంటే అబ్బా అని వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా 2-3 times చేసి ఆ తర్వాత మన దగ్గరే ఇప్పుడు నువ్వు లేవుగా శేఖర్ నీ దగ్గర ఉన్నారు కదా, మన దగ్గర 2-3 మాస్టర్ల పేరు చెప్తే బాగా చేస్తారన్ను. ఆ తర్వాత ఆ మాస్టర్లో 2-3 years కంటిన్యూ చేశారు. ఇంకా లాస్ట్ ఇయర్ శేఖర్కి ముందే డేట్స్ చెప్పాలని చెప్పి ప్రభు మాస్టర్ ఒక మూవీ 5 months ముందే చెప్పారు లాక్ చేయించేది ప్రొడక్షన్ నుంచి. అది ఓకే అయి మొన్న చేశాను ఆ సాంగ్. అది 10 years డౌన్ ద లైన్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకో? ఇప్పటికీ ఇలాగే ఉండాలి, ఇలాగే కొరియోగ్రఫీ చేయాలి అని అనుకుంటున్నాం. ఏమో ఇంకా లక్ బాగుంటే వేరే స్టెప్ ఏదైనా వేయచ్చేమో లైఫ్లో, ఇంకొక చిన్న చేంజ్ కావాలంటే. కానీ కొరియోగ్రఫీ మాత్రం అయితే వదలను. కొరియోగ్రఫీ మాత్రం ఎందుకంటే నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది, నాకు లైఫ్ ఇచ్చింది, నాకు ఇష్టమైన వర్క్ ఇది. సో మాస్టర్ నేనేమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా అడిగానా? ఏం లేదు, యూర్ హ్యాపీ? అన్ని కరెక్ట్గా అడిగాను. ఏమైనా తప్పుగా ఏమైనా అడిగానా? ఏం లేదు. యూఆర్ ఓకే, వెరీ 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 హ్యాపీ. ఏమైనా అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక పాడ్కాస్ట్ లో జనాలు చూస్తారేమో నాకు తెలిసి. ఐ థింక్ అవును. నేను ఈ మధ్య అసలు చాలామంది అడిగారు కానీ అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఏమవుతుందంటే వాళ్ళు వేసే థంబ్నెయిల్స్ వేరే ఉంటున్నాయి, వేరే వస్తున్నాయి. ఎందుకు అంటే మనం మాట్లాడే జెన్యున్గా మనం మాట్లాడింది ఒకటి, అక్కడ ఉండే థంబ్నెయిల్ ఒకటి, అక్కడ వాళ్ళు పోర్ట్రేట్ చేసేది ఒకటి, వేరు ఉంటుంది. ఎందుకు రా బాబు, మనం మన పని కరెక్ట్గా చేసుకుంటే చాలు అని నేను ఏది ఎవరు అడిగినా చేయట్లేదు. నువ్వు అడిగేపాటికి నేను చూస్తున్నాను కదా, నాకు చాలా జెన్యున్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే నిఖిల్ అంటే ఓకే అని చెప్పి వచ్చాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఐఎమ్ సో హ్యాపీ దట్ నా ఫస్ట్ కొరియో పాడ్కాస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ పాడ్కాస్ట్ మీతో అవ్వడం, ఇంత మంచిగా అవ్వడం, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చాలా కొత్త విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. ఆన్ దట్ నోట్
ఆడియన్స్ అంటే మాస్టర్ ఇస్ వెరీ సటిల్, వెరీ కామ్, ఓన్లీ మూమెంట్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ Thank you, మాస్టర్, Nikhil. థ్యాంక్ యూ Thank సో you so మచ్. much. సో గైస్ అదనమాట సంగతి. శేఖర్ మాస్టర్ తో చాలా డాన్స్ మూవ్స్ చేసాం మనం ఈ రోజు మాటల ద్వారా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నిఖిల్ విజయ్ సినిమా. మనం కూడా ఏదో రోజు శేఖర్ మాస్టర్ స్టూడియో ఛానల్లో నేను మాస్టర్ నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇస్తే నేను వచ్చి ఇక డెఫినెట్గా లైట్ గా అలా డెఫినెట్గా మాస్టర్ తో లైట్ కాదు, బాగా చేద్దాం. బాగా కమిట్ అయ్యారు ఆన్ రోల్ చెప్తున్నా. commit వచ్చేస్తా అయ్యారు. స్టూడియోకి. అప్పుడు నువ్వు డాన్స్ కూడా బాగా నేర్చుకోవాలి. అమ్మో వేసారు మాస్టర్. నేర్చుకుంటా మాస్టర్, వస్తా మాస్టర్ మీ స్టూడియోకి. సో Okay, మాస్టర్ daddy. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. వీడియో చాలా బాగా వచ్చింది, థ్యాంక్ యూ అడిపోలి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్. ఇప్పుడు మీరు ఒకవేళ ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేస్తే పొలిటికల్ పార్టీ, I wish BJP takes me. బట్ యు సెడ్ యు ఆల్రెడీ గాట్ an opportunity before. If I enter a political party, do you really think I can keep it under wraps? No, you No, can't. we'll have to do a press conference. Everyone during these elections also, oh, I'm joining this party, oh, I'm joining that party, oh, I have joined this party. I said, if I join any party, it will not be a secret. It has to be something public. So if I join something or I'm planning to join, trust me, you guys will know.